జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు. ఉదయం 11:30కి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీకేం అవసరం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మీరెవడు అని మాట్లాడతారు పోలీసులు. కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు. మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తారు. సుమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు చేయాలని 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించారు. ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా, అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటాడు. ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా, మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటాడు. ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరినంటే ఈ ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి. కౌ స్లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది, లేకపోతే కౌ స్లాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. చట్టాలను చదవకుండా రాజకీయ నాయకులు చెప్పిర్రని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తూ లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి కొన్ని గైడ్ లైన్స్ ని ఏం చెప్తుంది కౌ స్లాటర్ అనేటువంటి యాక్ట్ కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది. మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ. అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. అంటే వాళ్ళ దృష్టిలో ఆవైతేనే కోయొద్దు, ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ కోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తా. ఒక వకీలుగా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం, మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్ గా నా బాధ్యత అనుకుంటున్నా. అంతేగాని పలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి ఎవరిని చంపినా మేము ప్రేక్షక పాత్ర వహిస్తాం అనేటువంటి మెదక్ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి నిన్న సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం